హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజ్యలక్ష్మి. లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చ బంగారంతో ఒక కమ్మనైన కారప్పొడి చేసి చూపిస్తానండి. అదేనండి ములగాకు. ఆకుల్లో రారాజు ములగాకు. ఈ ములగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. జుట్టు నుండి కాళ్ళగోటి దాకా ఉండే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. దీంతో కమ్మనైన కారపొడి చూపిస్తాను. శనగలు వేసుకున్నానండి. పొట్టుతో ఉన్నవే అన్నీ వేస్తున్నాను. అలాగే కందులు కూడా వేసుకుంటున్నాను. శనగలు 2 టేబుల్ స్పూన్లు, అలాగే కందులు 2 టేబుల్ స్పూన్లు దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా పొట్టుతో ఉన్నవే వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉలవలు వేసుకుంటున్నాను. నువ్వులు, శనగలు మంచి సువాసన వస్తాయండి వేగుతూ ఉంటే. చక్కగా ఉబ్బుతాయి వేగినప్పుడు. అలాగే మినప్పప్పు వేసుకుంటున్నానండి. పొట్టు మినప్పప్పు, అలాగే పొట్టు పెసరపప్పు 2 కూడా 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాను. తర్వాత నల్ల నువ్వులండి, పొట్టు తీయని నువ్వు పప్పు, తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. హైలో వేయిస్తే పైన మాడిపోయి లోపల వేగవండి. అందుకని చిన్న మంట మీద వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయండి. ఒక పళ్ళెంలో తీసేసుకుందాం, చల్లారనిద్దాం. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకుని నీడలోనే గలగలాడేటట్టు ఆరబెట్టుకున్నానండి. మీరు ఆ విధంగా వీలైతే చేసుకోండి. లేదు అంటే నీడలో రాత్రంతా ఆరబెట్టేసి ప్రొద్దుట ఇలా నూనెలో వేపితే చక్కగా గలగలాడుతూ వేగిపోతాయి. మరి ఎక్కువగా వేపనక్కర్లేదండి. చాలా క్రిస్పీగానే ఉన్నాయి. ఇవి నీడలో ఆరబెట్టాను. తర్వాత కాస్త ఎండలో పెట్టానండి. తర్వాత ఎండుమిరపకాయలు కారానికి సరిపడా తీసుకోవాలి. ఇక్కడ నేను మామూలు ఎండుమిరపకాయలు, అలాగే కాశ్మీరీ ఎండుమిరపకాయలు 2 కూడా వాడుతున్నాను. అవి కాశ్మీరీ ఎండుమిరపకాయలు కారం తక్కువ ఉంటాయి. మామూలు ఇవి కొద్దిగా కారం ఘాటుగానే ఉంటాయి. అయితే వీటిని విరిచి వేసుకోవాలండి. ఇలా వేయడం వల్ల లోపల గింజలు కూడా వేగుతాయి. అలా విరిచి వేయకపోతే గింజలు వేగవు, మనకి కారపొడి టేస్ట్గా రాదు. అందుకని వేయించుకోవాలి. కొద్దిగా ఒక పావు చెంచా ఆయిల్ వేసుకోవాలండి. పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వేపుకోవాలి. ఎందుకంటే గొట్టు వస్తుంది కదా, అందుకని గొట్టు రాకుండా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గింజలన్నింటినీ కూడా మిక్సీ జార్లో తీసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే జార్లోకి ఎండుమిరపకాయలు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ములగాకు కూడా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ములగాకు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. దానిలో పుల్లలు అది వస్తాయి, అవన్నీ తీసి ఏరు పెట్టుకోవాలి. ఇవి బాలింతలకి చాలా మంచిదండి. ఆషాఢ మాసంలో ఈ ములగాకు తింటే చాలా మంచిది. రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి గ్రైండ్ చేశానండి. ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, పచ్చి జీలకర్ర. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పప్పుల పొడి అంతా కూడా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. అంతే అండి. మీకు వెల్లుల్లిపాయ కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. పొట్టు తీయంది వేసి ఒక తిప్పితే సరిపోతుంది. నేను ఇక్కడ వెల్లుల్లిపాయ వేయలేదు. ఇందులో కాస్త నేను ఇంగువ వేసి కలుపుకున్నాను. అంతే అండి. ఇది గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ములగాకు పొడిని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, వడ ఇలా ఏ టిఫిన్లోకైనా ఈ పొడి వేసుకుని తినండి. మనం కారపొడిలు అవి చేసుకుంటాం కదా, దాని బదులు ఈ విధంగా ములగాకు పొడి అయితే ట్రై చేయండి. ఆషాఢ మాసం, అలాగే వర్షాకాలంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది ములగాకు. మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచి మనకి అనారోగ్యం పాలు కాకుండా చూస్తుంది. అందుకనే ఆషాఢ మాసంలో తినాలంటారు. ఆషాఢ మాసంలోనే కాదండి, సంవత్సరంలో 365 రోజులు కూడా తింటే మనకి ఆరోగ్యవంతులుగా ఉంటాము. మీకు ములగాకు ఎప్పుడు దొరికితే అప్పుడు చక్కగా రకరకాలుగా వంటలు చేసుకుని తినొచ్చండి. ములగాకు పొడి తర్వాత ఇప్పుడు గోంగూర పొడి చేసి చూపిస్తానండి. గోంగూర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అన్ని పచ్చిశనగలు వేసానండి. పొట్టుతో ఉన్నవి తింటే మంచిది కదండి, అందుకని ఈ విధంగా శనగలు వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్
వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను. క్వాంటిటీని బట్టి మీరు గింజలు వేసుకోవచ్చండి. వేరుశనగ గుళ్ళు శనగలు వేగాయి. ఇవి ఒక పళ్ళెంలోకి తీసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత పొట్టు మినపప్పు వేసుకుంటున్నానండి. తర్వాత ధనియాలు వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. మినప్పప్పు ధనియాలు చక్కగా ఎర్రగా వేగాయండి. వీటిని కూడా ఈ పల్లీలు శనగల ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. నువ్వులు జీలకర్ర దోరగా వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేస్తే ఒకటి ముందుగా వేగుతాయి, ఒకటి తర్వాత వేగుతాయి కదండి, అందుకని విడివిడిగా వేయించి పెట్టుకుంటున్నాను. రుచికి సరిపడా ఎండుమిరపకాయలండి. కాశ్మీరీ ఎండుమిరపకాయలు ఇలా రౌండ్గా ఉండే గుండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. ఘాటు ఎక్కువగానే ఉంటాయి. వీటికి 1/2 చెంచా ఆయిల్ వేసుకుని వేయించుకుంటున్నాను. మిరపకాయలు కూడా వేగిపోయాయండి. స్టవ్ ఆపేసి ఇవి కూడా వేరే పళ్ళల్లో తీసుకుని చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోంగూర వేసుకుని వేపుకోవాలండి. ఈ గోంగూర కూడా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను. బట్ట మీద ఆరేస్తే తడంతా పోతుందండి. తర్వాత నీడనే ఆరబెట్టాను ఫ్యాన్ కింద, అలా క్రిస్పీగా అయ్యేటట్టు. తర్వాత దీనికి 1 నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుని వేయించుకోవాలి. 1 గుప్పడి కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా గింజలన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి. కాస్త బరకగానే పట్టుకోవాలి మిక్సీ. ఈ విధంగా పొడి కొట్టుకోవాలి. తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూర, చింతపండు అన్నీ కూడా వేయించుకోవాలి. గోంగూర కాస్త ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చండి, లేదంటే నీడలోనే ఆరబెట్టాలి. 2-3 రోజులు పడుతుంది అలా క్రిస్పీ అవ్వడానికి. తర్వాత నూనెలో మనం పొయ్యి మీద ఎక్కువగా వేయించకూడదండి. ఆల్రెడీ దానిలో ఉన్న సారం అంతా గాల్లో వెళ్ళిపోయింది. ఇంకా ఎక్కువగా వేయిస్తే ఇంకా వెళ్ళిపోతుంది. అందుకని లైట్గా 1 నిమిషం పాటు వేస్తే సరిపోతుంది. అంతే అండి, చక్కగా కలిసిపోయింది. సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. మీరు ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. పుల్లపుల్లగా కారంగా. ఈ గోంగూర పొడి కూడా చాలా బాగుంటుంది అన్నంలోకి కానీ, ఇడ్లీకి, దోశలోకి కానీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. మీ లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోని చూస్తారు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.